సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఇటు ఆ మొత్తం థియేటర్ల వద్దనైతే హంగామా నెలకొంది. మొత్తం ఇటు పాలాభిషేకాలతో కొబ్బరికాయలతో మెగా ఫ్యాన్స్ అయితే సందడి చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అటు మెగాస్టార్ అభిమానులతో పాటు ఇటు పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అంతా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ల వద్ద హంగామా పరిస్థితి అయితే చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మనకి ఆ నగరంలో అన్ని థియేటర్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటు ఆ ఫ్యాన్స్ హంగామా అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. మనతో కొందరు ఆ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బ్రో చెప్పండి, ఏంటి మీరు చిరంజీవి ఫ్యానా? నేను టోటల్ మెగా ఫ్యామిలీ మెయిన్ ఫ్యాన్ రామ్ చరణ్ అన్నయ్య, చిరంజీవి పెద్దబాబు, పవన్ కళ్యాణ్ మా బాబాయ్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మనశంకర వరప్రసాద్ సినిమా? మనశంకర వరప్రసాద్ దుమ్ము దులిపి ఏడికాడికి మొత్తం ఎట్లుండాలంటే సినిమా ఫ్యామిలీ సినిమా, కానీ అరుపులతో సినిమా టాకీస్ బాక్స్ పగిలిపోయేంత రీసౌండ్ వచ్చేలా ఉంటుంది సినిమా. నార్మల్ గా సంక్రాంతి అనగానే సినిమాలు అని చెప్పుకుంటూ ఉంటాం. మనశంకర వరప్రసాద్ అనే సంక్రాంతికి సినిమా, అది ఒక మన వరశంకర వరప్రసాద్ గారే సినిమా అంతే. ఏ కాంపిటీషన్ లేదు, ఏది అడ్డు లేదు. మెట్రో స్పీడ్ అడ్డు లేదు. మా చిరంజీవి అన్నకు అసలు అడ్డే లేదు అసలు. అంటే ఒక్క స్టార్ ఉంటేనే సినిమా జోష్ అంతా ఇంత ఉండదు. అలాంటి ఇద్దరు పెద్ద స్టార్లు ఉన్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మేమిద్దరం ఉంటే ఫోకస్ ఎట్లున్నది, సినిమాలో కూడా అట్లుంటది ఫోకస్. చెప్పండి, మీరు కూడా మెగా ఫ్యామిలీ ఫ్యానా? ఇష్టం బాగా. ఏంటి ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాగుంది, హ్యాపీగా ఉంది. అభిషేకం చేయడం హ్యాపీగా ఉంది. ఆయన స్టెప్పులు అంటే రిలీజ్ అయినాక చూడంగానే బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. మూవీ కానీ చాలా బాగుంటది అనుకుంటున్నా, బాగుంటది. ఇప్పటికే అటు ఇంటర్నెట్ లో మనశంకర వరప్రసాద్ పాటలే కానీ ట్రైలర్లు, టీజర్లు, ఆ మీమ్స్ సందడి మామూలుగా లేదు. అన్ని చూసారా? మీ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి? నా ఫేవరెట్ ఫ్యాను ప్రభాస్ ఫ్యాను. చిరంజీవి బాగా ఇష్టం. స్టెప్పులు బాగుంటాయి, చూస్తాను అన్నమాట అట్లా. ఓకే, అంటే ప్రీమియర్స్ కూడా ఇంత రాత్రి పూట వచ్చారు అంటే మీకు ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండట్లేదు అని తెలుస్తుంది. ఏంటి అసలు మిమ్మల్ని అంతగా అలరించిన సీన్ ఏంటి? స్టెప్పుల కోసమే వచ్చాను నేనైతే. స్టెప్పులకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను. అంతే, మూవీ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ స్టెప్పులు బాగుంటాయి. ఏంటి మీ ఫేవరెట్ సినిమా ఏంటి చిరంజీవి? నా ఫేవరెట్ చూసినగా ఉత్సాహంతో అటు అభిమానులకైతే అటు మాటలు కూడా రాలేని పరిస్థితి. ఎందుకనంటే మనకి ఒక్క తరం కాదు, దాదాపు 2-3 తరాల నుండి అయితే టాలీవుడ్ ఇండస్ట్రీని చిరంజీవి ఏలుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి తరానికి కూడా చిరంజీవి ఫేవరెట్ లా కూడా మాట్లాడుకోవచ్చు. తన స్టెప్లే కానీ తన గ్రేస్ అదంతా కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదని మనము ముఖ్యంగా మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇంకొంతమంది అభిమానులు ఉన్నారు. అన్న, ఎలా అనిపిస్తుంది మనశంకర వరప్రసాద్? ఎలా ఉంది ఆ ఎక్స్పెక్టేషన్స్? బానే ఉందన్న. అనిల్ రావిపూడి మూవీ కదా, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉంటాయి. యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత అనుకున్నా కొంచెం ఇంకా మనకు ఆ యూరోపియా తెలుస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది అన్న ఎంజాయ్ చేయడానికి. ఎందుకు అనిల్ రావిపూడి పైన అంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు? అంటే మీకు సంక్రాంతికి మ్యాక్స్ అంటే ఏదో మ్యాజిక్ చేసి హిట్ కొడతాడు అన్న. ఇంకా అది మూవీ ఆ టైంకి కొంచెం మనకి బాగా అనిపిస్తుంది. అంటే కామెడీ, అంటే థియేటర్లో మంచిగా అలా కామెడీ ఎంజాయ్ చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా. సో నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఇంకా చూడాలన్నా ఎలా హిట్ అవుతుంది అన్న, ఎలా నెట్టుకుని వచ్చేస్తాడు అనిల్ రావిపూడి, తెలిసిందే మ్యాజిక్. సో లెట్స్ సీ అంతే. అంటే మనకి లాస్ట్ ఇయర్ సంక్రాంతి వస్తున్నాం అనే సినిమా వెంకటేష్ గారిది వచ్చింది. అది ఎంత సందడి చేసిందో మనం అందరం చూసాం బాక్స్ ఆఫీస్ వద్ద. ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ ఉన్నటువంటి సినిమాలో ఆయన కెమెరాలు చేయబోతున్నారు వెంకటేష్ గారు. ఎలా అనిపిస్తుంది? అదే హ్యాపీ అన్న. ఇంకా వెంకీ విత్ అనిల్ రావిపూడి మ్యాజిక్ అది కూడా బాగానే ఉంటుంది. మళ్ళీ వెంకీ విత్ చిరంజీవి స్క్రీన్ పైన చూడబోతున్నాము. సో అంటే ఎంత కాదనుకున్నా 300 crores ప్లస్ అన్న. ఇంకా ఈవెన్ మీరు సంక్రాంతి వస్తున్నాం చూసినా అరౌండ్ 300 crores గ్రాస్ వచ్చింది. సో ఇప్పుడు అదే మళ్ళీ హిట్ అయితే సినిమా ఎంత కాదనుకున్నా 300 to 350 ఎలా మ్యాజిక్ నెంబర్ క్రియేట్ అవుతుంది అన్న బాక్స్ ఆఫ్ దగ్గర. చూస్తున్నాగా దాదాపు 300 కోట్ల వరకు కూడా కలెక్షన్ రాబట్టొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి పవర్ స్టార్ కంటెంట్ చేసుకొచ్చారు? మెగా ఫ్యామిలీ ఫ్యానా మీరు? అవునండి. ఎలా అనిపిస్తుంది మనశంకర వరప్రసాద్ వైబ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సినిమా ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలైందో అంతకు ముందు నుంచే అనిల్ రావిపూడి గారి దర్శకత్వం నుంచి ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు లేనటువంటి విధంగా నయనతార గారు కూడా ఈ సినిమాకి ప్రమోషన్ చేసిన దాన్ని చూసాం. సో వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్లో 2026 సంక్రాంతి సినిమా ఏదైతే సినిమా అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే సంక్రాంతిగా మారిపోతుంది ఈ సినిమా సక్సెస్ తో. అదే సమాధానం అండి. అంటే మనము చిరంజీవి కొన్ని లేటెస్ట్ మూవీస్ చూసుకుంటే అటు గాడ్ ఫాదరే కానీ, అదే విధంగా బోలా శంకర్, అవన్నీ కూడా మనము ఫ్లాప్స్ చూసాము. మరి ఇప్పుడు వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకటండి, ఎప్పుడైతే ఒక సినిమా అనేది కొన్ని చోట్ల థియేటర్ల దగ్గర మెప్పించలేకపోవచ్చు, కానీ ఆ కథను ఎంచుకున్న తీరుని బట్టి, హీరో యాక్షన్ చేసే విధానాన్ని బట్టి ఆ సినిమా అనేది ఎప్పుడు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో
70 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజుకి 25 ఇయర్స్ యంగ్ ఏజ్ లాగా చిరంజీవి గారు కష్టపడే విధానం కానివ్వండి, అనిల్ రావిపూడి గారి టేకప్ కానివ్వండి, ఈ సినిమా మొదటి నుంచి కూడా అన్ని జోనర్స్ లో ఒక ఫ్యామిలీ అని అంటున్నారు, ఫ్యామిలీ కానీ కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఎమోషన్స్ కానీ అన్ని ఉన్నాయని అనిల్ రావిపూడి గారు చెప్పారు. సో సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ పవర్ ప్యాకెట్ మూవీగా దీన్ని మేమైతే అందరూ ఫ్యామిలీతో సహా వస్తారని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు అంటున్నారు కదా గతంలో ఫ్లాప్లు ఉన్నాయని, ఆ ఫ్లాప్లని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అవి ఎప్పటికీ కూడా గుర్తు రాకుండా వీటన్నిటిని ఓవర్ రేట్ చేసే విధంగా ఈ సినిమా అనేది సక్సెస్ సాధించబోతుంది. ఓకే, ఎవరి నోట చూసినా కూడా అటు మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ తో పాటు ఎక్కువగా వినిపిస్తున్న మాట అనిల్ రావిపూడి. తనకి ఫ్లాప్స్ కూడా లేవు ఇప్పటి వరకు కూడా. సో ఈ సినిమాతో కూడా అదే స్ట్రీక్ కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా? అంటే ఒకటండి, అనిల్ రావిపూడి గారు ఒక జీ తెలుగు అనుకుంటా ఆ ఛానల్లో సరిగమప అని లిటిల్ ఛాంప్స్ అని ఒక దానిలో వస్తుంది. అక్కడ ఒక చిన్న పాప రీసెంట్ గా చిరంజీవి గారు కూడా 5 లాక్ రూపీస్ అమ్మాయికి కోసం ఇవ్వడం జరిగింది. ఆ పాప ఒకటి అంటది, సంక్రాంతి అంటే అన్ని గుర్తొస్తా ఉంటే అలాగే అనిల్ మామ సినిమాలు కూడా గుర్తొస్తాయి అని చెప్పేసి. అదేవిధంగా ఆ రికార్డు అనిల్ రావిపూడి గారికి ఎప్పుడు కూడా ఉంది. నేను చెప్తా ఉన్నా ఈ సినిమా కూడా వాటన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది తప్ప ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, అభిమానుల అంచనానైతే అంతా ఇంత లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అటు అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు ఫ్లాప్స్ చెవి చూడనటువంటి ఆ హీరో కావడంతో కూడా, ఆ డైరెక్టర్ కావడంతో కూడా తన సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఒకసారి మనము విజువల్స్ లో చూసుకోవచ్చు, ప్రతి థియేటర్ వద్ద, నగరంలో ఉన్నటువంటి ప్రతి థియేటర్ వద్ద ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. అటు పెద్దవాళ్ళే కాదు, అటు చిన్న పాపలతో సహా ఒకసారి చూసుకోవచ్చు. ఒక చిన్న పాప మనతో కూడా ఉంటున్నారు. ప్రీమియం చూడడానికి అయితే మనకి ఆ చిన్న పాప కూడా అక్కడైతే థియేటర్ వద్ద తను కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ వస్తుంది. ఏంటి పాప మూవీ చూడడానికి వచ్చావా? మేడం చెప్పండి, మీరు ఫ్యామిలీతో వచ్చారు, ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదండి ఇంకా, బట్ చూద్దాం అనిల్ రావిపూడి డైరెక్షన్ ఎట్లుంటది. వింటేజ్ చిరుని చూద్దాం మేము ఈగగా వెయిట్ చేస్తున్నాము. ఇంకో 5 minutes లో ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది, ఖచ్చితంగా అవుతుంది చూద్దాం. బట్ ముందే రివ్యూ ఇచ్చేసేయకూడదు కదా, వచ్చినాక పోస్ట్ టాక్స్ మాట్లాడుకున్నాం తర్వాత. మన మెగాస్టార్ తో పాటు ఫ్యామిలీ అందరికీ ఇష్టపడేటువంటి వెంకటేష్ కూడా ఈ మూవీలో ఉన్నాడు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అదే కొంచెం వెంకిమామ బీట్ చేసేస్తారా అనిపిస్తుంది, బట్ చిరుని ఎవరు బీట్ చేయలేదు కాబట్టి చూద్దాం. చూసారా పాటలు, ట్రైలర్ అవన్నీ చూసారా? అన్ని చూసామండి. ఏంటి మోస్ట్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి మూవీలో? ఎలిమెంట్ మొత్తం ఫేవరెట్ అండి, ఎందుకంటే ఆ వింటేజ్ చిరుని చూడటమే ఇక ట్రైలర్ లో ఆయన యాక్టింగ్ కానీ శశి అని పిలిచేది కానీ దాని గురించి వెయిటింగ్, చూద్దాం ఎట్లుండిద్దో. ప్రీమియర్స్ కి టికెట్లు తెచ్చినా కూడా అటు చిరంజీవిని చూడడానికి అయితే మీరు ఈ రాత్రి అంటే ప్రీమియర్స్ కూడా వచ్చేసారు. ఏంటి అంతగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసినటువంటి మ్యాటర్ ఏంటి? ఖచ్చితంగా చిరంజీవి అంటే మరి ప్రీమియర్స్ ఖచ్చితంగా రావాలి కదా, ఇంకా దొరికినప్పుడు ఎవరు మిస్ చేసుకుంటారండి. అది ఇంకా పండగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది, రేపు ఇంకా బ్లాక్ బస్టర్. ఈ రోజు టాక్స్ ని బట్టి కాదు, రేపు ఇంకా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అనిల్ రావిపూడి గురించి ఏం చెప్తారు? ఆయన అన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి F2 దానికి మించి ఉండిద్ది అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చిరంజీవి గారిని చూపించడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసంలో అనిల్ రావిపూడి ఎంతవరకు సక్సెస్ అయ్యారో చూద్దాం. ఏంటి చిరంజీవి గారి ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? అసలు అది క్వశ్చన్ అండి, అన్ని ఫేవరెట్ అండి. దానికి మించి ఇది కొంచెం ఉండాలి అనేది మా ఒక ఫీలింగ్ అన్నమాట. చూద్దాం. తన కెరీర్ లో రీసెంట్ గా కొన్ని ఫ్లాప్స్ కూడా వచ్చినాయి, ఎక్కడ కూడా మీ ఎక్సైట్మెంట్ అయితే ఆ ఫేస్ లో కనిపించట్లేదు. ఏంటి ఫ్లాప్స్ అనేది? అది మనం తీసుకునే దాంట్లో ఉంటది. అది ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది ఫ్లాప్స్ అని ఎందుకు అనాలి, అది ఒక డ్రాబ్యాక్. దాన్ని బీట్ చేసి ఇది ఖచ్చితంగా కొడుతుంది అనేది మా ఒక ఫీలింగ్. చూద్దాం. ఓవరాల్ గా మనశంకర వరప్రసాద్ గారి గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? అన్బీటబుల్ అంతే.